హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు విషయం ఏంటంటే, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏం పని చేయకుండా పొలం పని చేసేటప్పుడు 10 మంది అనేవాళ్ళు, అరే ఏదన్నా ఓ పని చూసుకోవాలి. ఇప్పుడు నేను పట్నం పనికి వచ్చా. ఇక్కడ కరకట్ట దగ్గర హర్ష కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మరి ఈరోజు నా గురించి ఎవరు ఏం మాట్లాడలేదండి, వీడు పనికి పోతున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు 10 మంది 10 మాటలు చెప్పారు, కానీ 10 ముద్దలు అన్నమన్నా నాకు పెట్టారు ఎవరన్నా? అట్లాంటప్పుడు ఒక వ్యక్తిని బాధ పెట్టే దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే ఈ సమాజంలో. ఎందుకంటే పెట్టేవాడికి హక్కు ఉంది, భోజనం పెట్టేవాడికి హక్కు ఉంది, పండించే రైతుకి ఆ పంట మీద హక్కు ఉంటుంది. అలాగే నేను ఒక రైతు బిడ్డగా ఈరోజు నేనేం చెప్తున్నానంటే, వ్యవసాయం చేసిన రోజు నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు. రైతుని నవ్వినంత మాత్రాన ఆ రైతు పండించే పంటనే తినాలి. అట్టనే నేను వ్యవసాయం చేసుకుంటూనే ఈరోజు మళ్ళీ పట్టణం పనికి వచ్చాను. ఖాళీగా ఉన్నానని అందరూ ఏదో అన్నారు. ఆ 10 మంది నాకు 10 ముద్దలు తెచ్చిపెట్టలేదుగా. మరి ఈరోజు నేను జాబ్ చేస్తున్నా. మరి జాబ్ చేస్తున్నానని మరి ఈరోజు ఎందుకు కట్టలేదు? మరి ఈరోజు ఎందుకైతే తెచ్చిపెట్టలేదు 10 ముద్దలు? సో ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని కించపరిచే మాటలు మాట్లాడకూడదు. రైతుని చిన్న చూపు చూడొద్దు. రైతుని గౌరవించండి, ఆదరించండి, మద్దతు ఇవ్వండి రైతు. అలాగే నాలాంటి సామాన్యుని తొందరపడి మాట్లాడకండి. కోటీశ్వరుడి బిడ్డనైతే అంటారా? కోటాను కోట్లు ఉన్న ఒక వ్యక్తిని అయితే మాట్లాడతారా? ఆ వ్యక్తి కొడుకునైతే మాట్లాడతారా చులకనగా? సామాన్య రైతు బిడ్డను కాబట్టి నన్ను చూసి మీరు మాట్లాడుతున్నారు. ఏ హక్కుతో మాట్లాడుతున్నారు మీరు ఈరోజు అని నేను అంటున్నా. దీని ద్వారా తెలియజేస్తున్నా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, తర్వాత సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. ఫస్ట్లో అందరూ ఖాళీగా తిరిగిన వాళ్ళేనండి. పుట్టంగానే ఎవడు ఇంజనీర్లు కాలేదు, డాక్టర్లు కాలేదు. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ఖాళీగా తిరిగిన వాళ్ళే. ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోండి. మీరు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో తెలుసుకోండి. ఖాళీగా ఉన్నాడుగా కుర్రోడని పుట్టుకుని ఏదో ఒకటి అనొద్దు. ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.